ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉపశమన ప్రకరణంలో రెండవ భాగంలో 11వ రోజు విచారణలో భాగంగా రామవశిష్ఠ సంవాదాన్ని తెలుసుకుంటున్నాము. ప్రస్తుతం ఆ రెండవ భాగంలో 11వ అంశం అజ్ఞాన వశం చేత. శ్రీ వశిష్ఠ మహర్షి: ఎప్పుడైతే అజ్ఞానం కలిగిందో అప్పుడు ఈ జీవుడు సర్వ ఆపదలకు అర్హుడవుచున్నాడు. అతడు పొందని క్లేశమేమున్నది? అసలు ఈ సృష్టి అంతా కూడా అజ్ఞాన కారణంగానే ఉత్పన్నమవుచున్నది. అయ్యో, ఎంతటి విషాదకరమైన విషయం! ఈ జీవుడు అజ్ఞాన వశం చేతనే మనస్సు, దేహం మొదలైనవిగా గాగల జడవస్తువులచే బాధింపబడుచున్నాడు. పోని అతడు సరిగ్గా పరిశీలన చేస్తున్నాడా? లేదు, మరల అసన్మార్గమునే అవలంబిస్తున్నాడు. తన దుఃఖం కొరకే ఈ సృష్టిని సమాశ్రయించి ఉంటున్నాడు. శ్రీరాముడు: మరి ఈ జాడ్యమునకు ఉపాయము? శ్రీ వశిష్ఠ మహర్షి: ఈ మనస్సు, ఈ సృష్టి ఇవన్నీ ఎట్లా ఉత్పన్నమైనాయి? అవిచారణ చేతనే కదా. అందుచేత అజ్ఞానమయమైన ఈ సృష్టి సువిచారణ మాత్రం చేత పేలవమైపోతుంది. ఇక దీనిని గురించి దుఃఖించటం ఎందుకు? ఈ సృష్టి మనుజుని స్వయం కల్పితమైనట్టి భ్రాంతి యొక్క రూపమే అయి ఉన్నది. సాయంకాలం ఆకాశంలో పక్షులు అటు ఇటు ఎగురుతుంటే అది నాకు నా ప్రియురాలి విరహం గుర్తు చేస్తోంది అనే వ్యాఖ్యానం ఎంతగా భ్రమ స్వయం కల్పితము. ఈ సృష్టిని కూడా ఈ జీవుడు అట్టి స్వయం కల్పిత కథనముల చేతనే పొందుచున్నాడు. అట్టి కథనములను మొదలంట్ల త్యజించాడా? ఇక ఇదంతా ఆ జీవుడు తన స్వస్వరూపంగానే ఆస్వాదించగలడు. ఏది ఏమైతేనేం, మిథ్యారూపము, కల్పితము, ఎచ్చటా కూడా ఉనికి లేనిది, అల్పము అయినట్టి ఈ మనస్సు చేత లోకమంతా హతం కావటం మనం చూస్తున్నాం. అయితే మానవుడన్నవాడు కల్పితమయమగు ఈ సృష్టిని, అసద్రూపము అయి ఉన్న ఈ మనస్సును తన వశం చేసుకోవటానికి సిద్ధపడాలి. అట్లా సిద్ధపడని వాడు అధ్యాత్మ జ్ఞాన ప్రవేశమునకు ఏ విధంగా అర్హుడు కాగలడు చెప్పు? అల్పదృష్టి, స్వల్పములనైన వాటి కొరకు ఆశ, బలహీనమైన అవగాహనలు గల జీవుల యొక్క దుష్టబుద్ధి బాహ్య పదార్థములందే స్థిరపడిపోయి ఉంటుంది. వీటిని పొందితే నేను పూర్ణత్వం పొందుతాను అని భ్రమ చెందుతోంది. అట్టి బుద్ధి తన అంతరంగం యొక్క స్వరూపమును గ్రహించలేకపోతుంది. సూక్ష్మమైన విశేషములను గుర్తించలేకపోతోంది. సూక్ష్మ బుద్ధి లేని సమయంలో ఈ సంసారం యొక్క అల్ప శబ్దములకు కూడా ఈ మనస్సు భీతిల్లుచున్నదే. అల్పమైన విషయముల పట్ల అహంకార మమకారములు ఏర్పడుచున్నవే. జ్ఞానశూన్యుడైన వాడు తన యొక్క మనస్సు చేతనే అతి క్రూరంగా దీర్ఘకాలం నుండి హింసించబడుచున్నాడు. స్వల్ప సుఖములచే పరిపరి విధములుగా మోసగించబడుచున్నాడు. అనేకమైన అపనమ్మకములతో స్వల్పములైన విషయముల మధ్య ఉన్మత్తుడై వ్యవహరించే అట్టి వాని ముందు ఉత్కృష్టమైన సత్య విషయములను ప్రతిపాదించుట ఎట్లాగో మేము గ్రహించలేకపోతున్నాం. జై శ్రీరామ్. ఆ విధంగా మనకి ఇందులో అజ్ఞాన వశం చేత ఈ మనస్సు, దేహం మొదలైన జడవస్తువులు అనేవి మనల్ని బాధిస్తున్నాయి. ఈ జీవుడిని, ఆత్మస్వరూపమైనటువంటి జీవుని అని తెలియజేయడం చూసాము. ఇక తర్వాత అంశం 12 ఉపదేశములకు అర్హులు అనర్హులు. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఇప్పుడు శాస్త్రములచే చెప్పబడు ఉపదేశముల సారమును గ్రహించనట్టి వారి విషయమై కొన్ని విషయములు సర్వజనులకు మనవి చేస్తున్నాను. కొందరు జనులు ఈ సంసార సాగరంలో విషయ సుఖాభిలాషలు అనే తరంగములచే కొట్టుకొని పోబడుచున్నారు. పరమార్థ విషయంలో వారు అత్యంత చెవిటితనం, మూగతనం వహించి ఉంటున్నారు. ఆత్మతత్వ విచారణ చేయడం, యుక్తి సహాయముతో ఉత్తమ సత్యమును పరిశీలించటం ఇవన్నీ వారిని సమీపించుట లేదు. అట్టివారు అధ్యాత్మ విద్యను గ్రహించడానికి అనర్హులే అగుచున్నారు.
కళ్ళు మూసుకొని నడుస్తాం, అది అంతే అని చెప్పుకుంటూ కళ్ళు తెరవని బాటసారికి బాట ప్రక్కన గల పూతోటను ఎవరు చూపించగలరు? వాసన చూడలేని వారికి సుగంధం వెదజల్లే అత్తరులు, రసాయనాలు అందిస్తే ఏం ప్రయోజనం? మత్తుగా త్రాగిన వాడికి వాదము, చర్చ ద్వారా నిజము నిరూపించడానికి ప్రయత్నించగలమా? అతడు న్యాయ నిర్ణయమును అర్థం చేసుకోగలడా? విచక్షణ, సద్విమర్శలను ఆకలింపు చేసుకోగలడా? ఒకడు తన సందేహములను తీర్చుకోవడానికి శ్మశానానికి వెళ్ళి పెద్ద గొంతుకతో శవపేటికలతో అరిచి చెప్పితే ఏదైనా ప్రయోజనం ఉంటుందా? మూర్ఖునికి నీతి వాక్యాలు వినిపించగలమా? మనస్సు మొండికేస్తూ ఉండగా దురభ్యాసములకు దాసోహమవుచున్న వానికి సన్మార్గం యొక్క ఔన్నత్యం గురించి చెప్పే సుందరమైన భాషా ప్రయోగాలు ఎందుకు పనికి వస్తాయి? అనర్హుల ముందు అధ్యాత్మ విద్యను ప్రతిపాదించడం అట్టిదే అవుచున్నది. ఓ సర్వజనులారా, నాదొక విన్నపము. ఏ మనస్సైతే యథార్థానికి లేదు అని కిందటి సర్గలో మనం నిరూపించామో అట్టి మనస్సు నా ఇచ్ఛ యొక్క రూపమే. ఇచ్ఛ అభ్యాసములను బట్టి మనస్సు ఉంటోంది కనుక ఇచ్ఛ అభ్యాసములు సరైన మార్గంలో నియమిస్తూ ఉంటే ఇక మనస్సు జయించబడినట్లే అని ఎందుకు సంభావించరాదు? మరొక విషయం, ఒకానొక బాటలో ఆ దూరంగా ఎత్తుగా కనిపిస్తున్నది ఒక పెద్ద బండరాయేమో అని సందేహం, భయం ఏర్పడి ఉన్నాయనుకో. అది దూరంగా చూచిన రథసారథి అయ్యో ఎట్లా ప్రయాణించడం అని భయపడుతున్నాడనుకుందాం. ఇంతలో అది బండరాయి కాదు, ఏదో క్రీనిడ మాత్రమే. అక్కడ బండరాయి లేదు అని ఎదురుగా వస్తున్న బాటసారులు చెప్పారు. ఇప్పుడు ఆ బండరాయి తొలగించబడినట్లే అని ఎందుకు భావించరాదు? శ్రీరాముడు: అవును, రథసారథి నిరభ్యంతరంగా అట్లు భావించవచ్చు. శ్రీ వశిష్ఠ మహర్షి: అదే రీతిగా మనస్సు అనేదే లేదు అని శాస్త్రములు మేము కూడా స్వానుభవపూర్వకంగా ప్రకటిస్తున్నాం కదా. కాబట్టి ఈ మనస్సు సర్వదా తొలగించబడినట్లే అని ఎందుకు భావించరాదు? యథార్థానికి లేనిదే అయినట్టి మనస్సుకు ఈ మనస్సును జయించడం మా వల్ల కాదు అనుకుంటూ తిరుగాడే వారు ఎక్కడో దూరంగా కనిపించిన త్రాడును చూచి పామనుకొని ఇక్కడ నురుగులు కక్కేవారే అవుతారు. జ్ఞానదృష్టి. జ్ఞాని ఎల్లవేళలా తన ఆత్మని సర్వత్రా దర్శిస్తూ ఉంటాడు. ఆయా తదితర శరీరములను చూచుచున్నప్పుడు ఓహో ఇక్కడ ప్రాణశక్తులు ప్రకటమగుచున్నాయి కదా అని మాత్రమే తలచుచున్నాడు. ఆ శరీరములలో ఆత్మయే చైతన్యమూర్తిగా వ్యవహరిస్తూ జడమగు ప్రాణాదులను చలింపజేయుచున్నదని గ్రహిస్తున్నాడు. రెండు పాత్రలలోని ఒకే ద్రవము వలె, రెండు గృహముల స్థానంలో ఒకే ఆకాశం వలె ఈ నానావిధ దేహాలలో ఒకే ఆత్మ అధిష్ఠించి ఉంటోందని అతడు ఎరుగుచున్నాడు. జ్ఞాని తన ఇంద్రియములను చూచి ఓహో మీరంతా మీ ధర్మములను నియుక్తులవుచున్నారు కదా, మంచిది అను విధంగా దర్శిస్తున్నాడు. ఇక అతనికి మనస్సు అనేది ఏది ఎక్కడా వేరే అగుపించదు. ఆత్మ జ్ఞానశక్తి కలిగి ఉంటుంది. ప్రాణములు స్పందన శక్తి కలిగి ఉంటున్నాయి. ఇంద్రియములు రూపము, రసము మొదలైన వాటిని సాక్షాత్కరించుకొని శక్తి కలిగి ఉంటున్నాయి. ఈ ఆత్మ, ప్రాణ, ఇంద్రియములు వాటి ధర్మములను అనుసరించి ప్రవర్తన కలిగి ఉంటున్నాయి. మరిక బంధం ఎవరికి? ఇక్కడ అని, ఎక్కడ అని జ్ఞాని ప్రపంచమును ప్రశ్నిస్తున్నాడు. మరి బంధం ఎవరికి, ఎక్కడ అని జ్ఞాని ప్రపంచమును ప్రశ్నిస్తున్నాడు. కనుక ఈ కనబడే జీవులందరిలో ప్రస్ఫుటమగుచున్న వ్యవహార శక్తి అంతా సర్వశక్తిమంతుడు, సర్వనిర్మాతగు ఆ పరమాత్మ యొక్క కిరణముల ప్రసరణే అయి ఉన్నది. అదిగో ఆకాశంలో సూర్యుని చూడు. అనంత సంఖ్యలో సూర్యబింబం నుండి కిరణాలు బయలుదేరుచున్నాయి. ఆ కిరణములన్నీ సూర్యుని స్వభావమునకు వేరైనవి కావు. ఒక్కొక్క కిరణం ఒక్కొక్క వస్తువును ప్రకాశింపజేస్తోంది. కాబట్టి తటాకంపై ప్రసరించే కిరణం వేరు, ఇంటిపై ప్రసరిస్తున్న కిరణం వేరు అని అనగలమా? లేదు కదా. ఈ వేరువేరు జీవరాశుల ద్వారా ప్రకటితమవుచున్నదంతా ఒకే ఆత్మశక్తి అను అనుభవం ఉత్తమ జ్ఞానులు పొందుచున్నారు. ఏ జీవి దేనిని అవగాహన చేసుకుంటున్నప్పటికీ ఎరుగుట అను స్వభావం ఒకే తీరై ఉన్నది కదా. జగత్తు లేదు, ఆత్మయే ఉన్నది. ఈ జగత్తును విజ్ఞాన దృష్టితోనూ భ్రమరహిత దృష్టితోనూ చూస్తున్నప్పుడు అది అంతఃప్రాయమే లేక లేనిదే అని తెలియవస్తోంది. అట్టి ఉత్తమ దృష్టిచే ఈ జీవుడు అనబడు వానికి ఆత్మ కంటే వేరైన సత్త లేనే లేదు. ఈ శృతి వాక్యాలు చూడు. నాణ్యోస్తి దృష్టం. ఈ కనబడుచున్నదేది బ్రహ్మం కన్నా వేరుగా ఉండుటలేదు. నాణ్యోస్తి విజ్ఞాతం. బ్రహ్మం కంటే వేరుగా ఏది తెలియబడుటలేదు.
జీవో బ్రహ్మేతి నాపరః. ఈ జీవుడు బ్రహ్మమే గాని వేరేమీ కాదు. ఈ వాక్యములన్నీ జగత్తు యొక్క మిథ్యత్వమునకు, ఆత్మ యొక్క సత్యత్వ నిత్యత్వములకు ప్రమాణములగుచున్నాయి. శ్రీరాముడు: అయితే స్వామి, బ్రహ్మము చేతనము, ఈ జీవుడు అచేతనము అని అనవచ్చా? శ్రీ వశిష్ఠ మహర్షి: అట్లా అయితే జీవుని యందు శక్తి ఉండేది కదా. స్వకీయమైన ప్రయత్నము, అవగాహన, బంధము, మోక్షము మొదలగునవి కూడా ఉండేవి కావు. శ్రీ వశిష్ఠ మహర్షి: అట్లా అయితే ఈ జీవుని యందు శక్తి ఉండేది కాదు. స్వకీయమైన ప్రయత్నము, అవగాహన, బంధము, మోక్షం మొదలైనవి కూడా ఉండేవి కావు. అందుచేత జ్ఞానులు సిద్ధాంతీకరించున్నది విను. ఆత్మ కంటే వేరుగా ఈ చిత్తజీవులు లేరు. ఉన్నట్లు తోచటమంతా స్వకీయమైన భ్రమచేతనే. అందుచేత నీకు పైపై కనిపిస్తున్న ఈ జీవుడు, చిత్తము అనునవి ప్రతిబింబ మాత్రములు, అసద్రూపములు మాత్రమే. కనుక ఈ జీవుల వాస్తవ స్వరూపము నిత్యము, నిర్మలము, అఖండము అయిన ఆత్మయే అను దృష్టిని కలిగి ఉండు. ఓ జనులారా, మీ చేత మీరే కల్పించుకుంటున్న మనస్సు అనబడు దాని కారణంగా మీ యొక్క పరమార్థ దృష్టిని కోల్పోవుచున్నారే. అందుకు ఫలితంగా మీరు పొందుచున్న దుఃఖ పరంపరలను చూస్తుంటే మానసిక రోగ పీడితుడవు కుమారుని బాధలు చూస్తున్న తండ్రిలాగా మాకు ఎంతో పరితాపం కలుగుతోంది. మూర్ఖత్వము. పరిమిత దృష్టిని ఆశ్రయించి సూక్ష్మము, మంద్రము అయిన ఆత్మవిశ్లేషణ సమాచారం మొదలంట్లా తిరస్కరిస్తున్న మూర్ఖులు అనేకులు ఈ భూమిపై సంచారం చేస్తున్నారు. ఈ ఇంద్రియ విషయంలో మహత్తరమైనవని తలచే అట్టివారు తాము పయనిస్తున్న మార్గం ఎట్టిదో ఎరుగలేకున్నారు. గాడిద, మూర్ఖుడు ఈ ఇద్దరు అనేక దుఃఖ భారములను అనుభవించటానికే జన్మించుచున్నారు. అల్పమైన అవగాహనే కారణం అవటం చేత మున్ముందుగా అసంతృప్తి పొంది అటు తర్వాత మాకు అవి లేవు, మేము ఇవి పొందలేదు అని ఇక ఈ మానవుడు అసంతృప్తికి కారణాలు వెతకడం జరుగుతోంది. నిందించటం, ద్వేషించటం, దూషించటం మొదలైన నరక మార్గ పతితులుగా పరిణమించటం జరుగుతుంది. సముద్రంలో ఎన్నో బుద్బుదములు లేస్తున్నాయి, లయిస్తున్నాయి. అదేవిధంగా ఈ దేహమునందు ఆత్మాభిమానం, ఇంద్రియ విషయముల పట్ల ఆకర్షణ, పాపకర్మల పట్ల బుద్ధి కలిగినట్టు అనేక మంది జీవులు జన్మిస్తున్నారు, మరణిస్తున్నారు. ఎన్నో కోళ్ళు, పశువులు ప్రతిరోజు కసాయి వారి చేతులలో విగత జీవులు అగుచున్నాయి. ఈ భూమిపై జనించే ప్రాణుల్లో ఎన్నో కోట్ల ఈగలు, దోమలు ప్రతిరోజు వాయువు చేత నశింపజేయబడుచున్నాయి. జాలరి వల వేసి వేలాది చేపలను పట్టి కాల్వగట్టు ప్రక్కన పరచి అమ్ముచున్నాడు. విచారణ, పరిశీలన లేనట్టి మూర్ఖ మానవుల జన్మలు కూడా అట్టివే అవుచున్నాయి. అట్టి మూర్ఖుల గురించి దుఃఖించి ఏం ప్రయోజనం? నీటిలో ఒక పెద్ద చేప అనేక చిన్న చేపలను, కీటకములను మృంగుచున్నది. ఆ పెద్ద చేప ఒకనాడు ఒక జాలరి చేతికి చిక్కి శల్యమగుచున్నది. పేను వంటి స్వల్పమగు పురుగులను పెద్ద జాతి పురుగులు మృంగుతున్నాయి. ఆ పెద్ద జాతి పురుగులు సాలెపురుగు నిర్మించిన గూటిలో చిక్కి ప్రాణాలు విడుస్తున్నాయి. ఆ సాలెపురుగు పెద్ద జాతి బొద్దింక వచ్చి భోంచేస్తుంది. ఆ సాలెపురుగును పెద్ద జాతి బొద్దింక వచ్చి భోంచేస్తోంది. ఆ బొద్దింకను కప్ప భుజిస్తోంది. కప్పను పాము ఆరగిస్తుంది. పామును ముంగీస, ముంగీసను పిల్లి, పిల్లిని కుక్క, కుక్కను ఎలుగుబంటి, ఎలుగుబంటిని చిరుతపులి, చిరుతపులిని సింహం, సింహమును శరభం. ఈ విధంగా ఒకదానిని ఒకటి చంపుకుంటున్నాయి. శరభం పెద్ద కొండను ఎక్కి మేఘమును ఢీకొనబోయి చచ్చుచున్నది. ఆ మేఘము వాయువుచే తొలచివేయబడుతోంది. వాయువు పెద్ద పెద్ద పర్వతములచే తన దిశను కోల్పోతుంది. ఆ పర్వతములను వజ్రాయుధం క్షణంలో చూర్ణంగా చేసివేయగలుగుతుంది. వజ్రాయుధం ఇంద్రుని చేతికి దాసోహం అవుతుంది. ఆ ఇంద్రుడు విష్ణుదేవునిచే ఒక్క క్షణకాలంలో నియమించబడుచున్నాడు, మరొక క్షణంలో తొలగించబడుచున్నాడు. అంతటి విష్ణువు వంటి వాడు కూడా కాలమహిమ చేత అనేక దుఃఖములతో కూడుకున్న చేప, తాబేలు, పంది వంటి ఉపాధులలో ప్రవేశించవలసి వస్తోంది. అనేక విషయములు తెలిసిన మహాపండితులు, శరీర సౌష్ఠవం కలవారు కూడా తమ దేహములలో ప్రవేశించిన సూక్ష్మజీవులచే భక్షించబడుచున్నారు. చూచావా రామ, ఈ విధంగా ఈ కనబడే ప్రాణి కోట్లన్నీ ఆయా తదితర ఆది భౌతిక జీవుల పాలబడి విచ్ఛిన్నమగుచున్నాయి. అవి ఈ భూమిపై సంచరిస్తున్న కొద్ది కాలం అజ్ఞాన విషయములను ఆశ్రయించి వాటిని అంటిపెట్టుకుని ఉంటున్నాయి. అజ్ఞానం చేతనే ఈ జీవుల పరస్పరం హింసించుకోవడం, భక్షించుకోవడం చేస్తున్నాయి. అయితే జ్ఞానికి ఇక్కడ కోరుకొనవలసిన విషయం కానీ, ద్వేషించవలసిన విషయం కానీ ఉండుటలేదు. ఒక పురుగు దగ్గర నుండి అనేక జీవజాతులు ఈ భూమిపై నిరంతరం ఉత్పత్తి, వినాశనములు పొందుచున్నాయి. జలాశయంలో పెద్ద ఆకారములు గల మొసళ్ళు, తిమింగలాలు ఉత్పన్నమవుచున్నాయి.
భూమి లోపల తేళ్ళు, పాములు, రకరకాల ఆకారములు గల పురుగులు ఇవన్నీ ఉత్పన్నమవుతున్నాయి. ఒక ప్రాణి దేహమునందే అనేక సూక్ష్మ ప్రాణులు, విచిత్ర క్రిమిజాలం ఉత్పత్తి పొంది నివసించి ఇంతలోనే నశిస్తున్నాయి. స్థావరములకు వృక్షములతోనూ పొదలలోనూ రంగురంగుల క్రిమికీటకాలు పుట్టుచున్నాయి. మంచు కొండలలో కూడా కొన్ని ప్రాణాలు నివాసం కలిగి ఉన్నాయి. ఇంకా మలములందు కొన్ని కీటకములు జనించి చరిస్తున్నాయి. ఇట్టి అసంఖ్యాకములైన రకరకములగు ప్రాణులన్నీ జ్ఞానముతో కూడిన ఆశ్రయము, అవగాహన లోపించిన కారణంగానే ఏర్పడుచున్నాయి. అయితే ఇట్టి సృష్టి వ్యవహారముల పట్ల అపేక్ష, దుఃఖము, రాగము, ద్వేషము మొదలైన ఉండవలసిన అగత్యమే లేదు. నిరంతర ఉత్పత్తి వినాశనములతో కూడిన సంసార భ్రమలను, సుఖ దుఃఖ భావములు రెండూ ఉచితములు కావు. శ్రీరాముడు: ఈ విధంగా మహావృక్షం యొక్క ఆకుల వలె పలు విధములైన జీవకోట్లు ఉత్పత్తి అవుచున్నాయి, మరల వినాశనం పొందుచున్నాయి. వీరి దుఃఖములన్నీ తొలగేది ఎట్లా? శ్రీ వశిష్ఠ మహర్షి: తన బుద్ధిని సునిశితం నిర్మలం చేసుకొన్న వారికే సత్యదృష్టిచే శాంతి ప్రాప్తించుచున్నది. అల్ప విషయములపై ధ్యాస కలిగి వ్యవహరిస్తున్న కుబుద్ధులను దుఃఖరహితులను చేయటం ఎలాగో మాకు కూడా తెలియడం లేదు. మా విచారణ వినకుండానే తిరస్కరించే వారి దౌర్బల్యం మేమెట్లా తొలగించగలం చెప్పు. అందుకే శ్రీరామావతారం ఈ జగత్తుకు అత్యావశ్యకమై నీవు అవతరించావు. ఈ మనుజులలో కూడా కీటక, ఈగ, తేనెటీగ, జంతువు, వృక్ష ధర్మాలు ఆశ్రయించేవారు ఉన్నారు. ఈ మనుజులలో కూడా కీటక, ఈగ, తేనెటీగ, జంతువు, వృక్ష ధర్మాలు ఆశ్రయించేవారు ఉన్నారు. అట్టివారు ఉపదేశములకు అర్హులు కాలేకపోతున్నారు. దృశ్య విషయములందు సంలగ్నమైన మనస్సు గల మనుజునకు పశువులకు భేదమేమీ ఉండదు. పశువులు త్రాటితో ఈడవబడుతూ ఉంటే మూఢచిత్తులగు మనుజులు తన మనస్సుల చేతనే ఈడవబడుచున్నారు. స్వచిత్తము అనే బురదలో ఇరుక్కొని సర్వనాశనం అను పర్యవసనం కొరకై అనేక కార్యారంభములను రచించుకుంటున్న వారిని చూచినప్పుడు గోడలు, శిలలు కూడా అయ్యో పాపమని రోధిస్తున్నాయి. శ్రీరాముడు: జీవునికి ఇన్ని దుఃఖములు ప్రాప్తించడానికి కారణమేమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి: ఎవరైతే తమ చిత్తములను జయించరో వారికి అంతటా దుఃఖములే సంప్రాప్తమవుతూ ఉంటాయి. అప్రయత్నశీలురను, పిడివాదములు చేసేవారిని, ఇంద్రియ విషయములే ఉత్తమ ప్రాప్తములుగా భావించే వారిని, దుఃఖ పర్యవసనం గల కార్యక్రమాలను పరమ ఉత్సాహంతో ప్రారంభించే వారిని, వాటిపై గొప్ప నమ్మకం గలవారిని ఆయా పర్యవసనములే ఆలోచింప చేయగలగాలి. లేదా అవతారమూర్తియగు నీ వర్తమానమే మార్గం చూపాలి. వారు వర్తమానంలో మాత్రం ఈ బోధకు తగినంతగా అర్హులు అగుటలేదు. ఎవరైతే తమ చిత్తములను జయించి ఉంటారో అట్టి వారి పట్ల మా బోధ తెల్లటి వస్త్రంపై రంగువలె సుస్థిరము, మహాప్రభావ సమన్వితము అగుచున్నది. అర్హులగు వారి కొరకై గురువులు వెతుకుతూ ఉంటారు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఉపదేశంలోకి అర్హులైన వారెవరు, అనర్హులైన వారెవరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసాం. ఏ విధంగా మేము మంచి మార్గం అనేది వారి కళ్ళ ముందుకు వచ్చినా కూడా అది వినాలనిపించకపోవడం. ఇప్పుడు ఒక బాటసారి మార్గంలో వెళ్తున్నప్పుడు ఇక్కడ నుండి నేను కళ్ళు మూసుకొని నడుస్తాను, ఎలా ఉంటుంది అని అలా వెళ్తూ ఉంటే పక్కన ఉన్నటువంటి ఆ పూల తోటల అందాన్ని తను చూడలేడు. ఆ విధంగానే అజ్ఞాని మంచి వాక్యాలు వినడానికి ఇష్టపడడు. గురువులను ఆశ్రయించడం కానీ, శాస్త్రాలు చెప్పే మాటలను వినడానికి సిద్ధపడడు. అలాంటి వారు అనర్హులు. ఎందుకంటే వారికి చెప్పినా కూడా అర్థం కాదు, ఆ సత్యాన్ని వాళ్ళు తెలుసుకోలేరు. ఎవరికైతే ఇష్టం అనేది ఉంటుందో, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుందో వారు మాత్రమే అర్హులు అవుతున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేయడం చూసాము. ఇక్కడ మిగిలిన అంశాలని మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.